అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలిన ఘటన మనందరికీ ఇప్పటికే తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రదేశం విమానాశ్రయం వెనుక భాగంలో ఉంది. మేఘానినగర్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాలను ఢీకొని విమానం క్రాష్ అయినట్టు ప్రాథమికంగా అధికారులైతే చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు మాత్రమే అక్కడైతే ఉన్నారు. సాధారణ పౌరులు రాకుండా బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతటా భారీగా నల్లని శకలాలు కనిపిస్తున్నాయి. అక్కడ 5 అంతస్తుల భవనాలు వరుసగా 5 ఉన్నాయి. వీటిలో మొదటి భవనం అంటే ఎయిర్పోర్ట్ వైపున్న భవనాన్ని విమానం ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో అది ఒక్కసారిగా పేలినట్టు ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. విమాన శకలాలను సేకరించే పనిలో అధికారులైతే కనిపించారు. ముఖ్యంగా విమానంలో కీలకమైన బ్లాక్ బాక్స్ కోసం వారు వెతుకుతున్నట్టుగా అయితే కనిపించారు. బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రమాదం తీవ్రత ఎంతలా ఉందంటే విమానం ఢీకొట్టిన భవనం పూర్తిగా తగ్గింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగింపులు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. భవనం పూర్తిగా దగ్ధమైనందున అది ఏ క్షణమైనా కూలే అవకాశం ఉందని వారైతే అంచనా వేస్తున్నారు. మంటల కారణంగా అదే ప్రాంగణంలో ఉన్న మరో 4 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భవనాలు మసిబారి నల్లగా కనిపిస్తున్నాయి. ప్రాంగణంలోని చెట్లు మాడి మసైపోయాయి. దాదాపు 200 మీటర్ల దూరం వరకు మంటల తీవ్రత వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వేప చెట్టు సగం కాలిపోయి సగం పచ్చగా ఉంది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డుకు మరోవైపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అనే పరిశోధన సంస్థ ఉంది. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు, ప్రొక్లైనర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు టేకాఫ్ కావడానికి నిర్దిష్ట మార్గాలైతే ఉన్నాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ప్రమాదం జరిగిన వైపు టేకాఫ్ అవుతుంది. విమాన శకలాల వద్ద మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చాలా కష్టంగా ఒక్కొక్కటిగా శకలాలను బయటికి తీస్తూ వాటి కింద ఎవరిదైనా మృతదేహం కనిపిస్తే ప్లాస్టిక్ స్ట్రెచ్చర్ పై ఆసుపత్రికి వెంటనే తరలిస్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా విమాన సర్వీసు AI-171 ప్రమాదానికి గురవడంతో ఎయిర్ ఇండియాకు చెందిన మరికొన్ని సర్వీసులను ఆ సంస్థ నిలిపివేసింది. అహ్మదాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.